హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జేఎన్టీహెచ్కి సంబంధించిన ఒరిజినల్ డిగ్రీ అప్లై చేసుకునే విధానం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ ఇంటర్ఫేస్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఉంది కదా, ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మీకు నేను మెన్షన్ చేస్తాను. ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి. అయితే మీరు ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ లాగిన్ ఆప్షన్ ఉంది కదా, లాగిన్కి రండి. లాగిన్లో ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు నేను ఎంటర్ చేసి 437 పాస్వర్డ్. అంటే ఫస్ట్ మనం ఈ హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ చేసే ముందు రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఇక్కడ మీరు మీ హాల్ టికెట్ నెంబరు మీరు ఎంటర్ చేసుకోండి. మీ హాల్ టికెట్ నెంబర్ మీరు ఎంటర్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ అయితే హాల్ టికెట్ ఎంటర్ చేస్తున్నాను. 7130437 అండ్ క్యాప్చా ఇక్కడ ఇచ్చారు కదా, క్యాప్చా ఎంటర్ చేయండి. 7N. ఫస్ట్ అయితే ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు ఫస్ట్ రిజిస్టర్ కావాలి. దాని తర్వాత మీరైతే లాగిన్ అయితే కండి. దాని తర్వాత సబ్మిట్ బటన్ ఉంది కదా, సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. ఇట్లా చేయంగా ఏంటంటే మీకు స్టూడెంట్ నేమ్ అడుగుతుంది. స్టూడెంట్ నేమ్ అయితే మీరైతే ఇవ్వాలి. మీకంటే మీ దగ్గర పీసీ ఉంటే కనుక పీసీ ప్రొవిజనల్ సర్టిఫికెట్లో ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అదే నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ దగ్గర ప్రొవిజనల్ సర్టిఫికెట్ ఏదైతే ఉంటుందో అదే నేమ్ అయితే మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఒక్క నిమిషం, అయితే దీనికి సంబంధించిన లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇది 12th కాన్వకేషన్ అండి. అంటే ఇప్పుడు రీసెంట్గా పాస్డ్ అవుట్ అయ్యే క్యాండిడేట్స్కి మాత్రం ఇది అప్లికబుల్ అవుతుంది. ఒకవేళ మీరు 2022 పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ అయితే 2021 పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ అయితే మీకు ఒరిజినల్ డిగ్రీ కావాలనుకుంటే అది 11th కాన్వకేషన్ ఉంటుంది. దానికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. అది కూడా సేమ్ ప్రొసీజర్ అండి. అప్లికేషన్ మీరు చేంజ్ చేసే పద్ధతి ఏముండదు. ఒకవేళ కనుక మీకు ఈ ఒరిజినల్ డిగ్రీ కనుక మీకు తొందరగా సర్టిఫికేట్ అయితే మీకు 20 డేస్లో కావాలనుకుంటే మీరైతే 2500 రూపాయలు అయితే ఫీ చెల్లించాల్సి ఉంటుంది. అండ్ మీకు ఇప్పుడు నేను చేసేది ఇన్ కాన్వకేషన్ అండి. మీకు ఇన్ కాన్వకేషన్లో 60 రోజులు అయితే మీకు ఇంటికి పోస్ట్లో వస్తుంది. అయితే ఇక్కడ నేను స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేస్తున్నానండి. అకార్డింగ్ టు మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ ప్రకారం అయితే మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈ PCCMM కంటే ఇంపార్టెంట్ ఒరిజినల్ డిగ్రీ కాబట్టి. అండ్ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేసుకోండి. మీ దగ్గర ప్రజెంట్ ఉన్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ మెయిల్ ఐడి అయితే మెయిల్ ఐడి ఎంటర్ చేయాలండి. నేను ఒక స్టూడెంట్ ఇది చేస్తున్నాను కాబట్టి. అండ్ ఇక్కడ మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేసుకోండి. అండ్ ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది కదా, సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. తర్వాత మీ ఇక్కడ ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి మీకైతే పాస్వర్డ్ అయితే వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మీ మొబైల్కి
ఇంతకుముందు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి అయితే పాస్వర్డ్ అయితే వెళ్తుంది. ఆ పాస్వర్డ్ అయితే మీకు మెసేజ్ బాక్స్లో వస్తుందండి. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, మీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడైతే మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. నీట్గా చేసుకోండి, స్టెప్ బై స్టెప్గా. ఓకేనా? డబ్బులు ఏం కట్టాల్సిన అవసరం లేదు. 2023 పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్కి అయితే ఇన్కానమీ క్వశ్చన్ అనమాట అప్లై చేసేది. ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు అప్లై చేస్తే మీకు డబ్బులు అయితే ఏముండదు. కానీ ఒకవేళ మీరు నెక్స్ట్ మళ్ళీ నేను మొత్తం పాస్ అయిన తర్వాత నేను డిసెంబర్లో అప్లై చేసుకుంటా అంటే జేఎన్టీ ఒప్పుకోదు. జేఎన్టీ ఇచ్చింది కొంత టైం వరకే ఇస్తుంది. November 30 వరకే ఇచ్చింది కాబట్టి వీలైనంత తొందరగా అయితే మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ పాస్వర్డ్ అయితే ఇక్కడ మీకు మీ మొబైల్కి అయితే వస్తుంటుంది. అదైతే ఎంటర్ చేయండి. పాస్వర్డ్ అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మీ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? మీకు మెసేజ్ బాక్స్లో అయితే మీకు వస్తుందండి పాస్వర్డ్ అని. అండ్ క్యాప్చా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాప్చా ఇక్కడ ఉన్న క్యాప్చా ఉంది చూడండి. నీట్గా చేయండి, కంగారు ఏం పడకండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కాల్ మీ ఫర్ ఆఫ్ కాల్ చేయండి నాకు. సైన్ ఇన్ ఉందిగా, సైన్ ఇన్ బటన్ నొక్కండి. ఇక్కడ ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ క్యాప్చా అంటే మేము మిస్టేక్ కొట్టాము. R20C9. ఓకే, R20J9 సిఐ అర్థం కావట్లేదు, బట్ సి అయితే కొట్టాను. తప్పైంది, క్యాప్చర్ తప్పైంది. రైట్, చూడండి, చూసుకొని కొట్టండి. అండ్ ఇక్కడ మీరు మాటికి వెళ్తుందండి ఇది. సైన్ ఇన్ చేయండి. ఇన్వాలిడ్ డీటెయిల్స్ అండ్ మీ హాల్ టికెట్ నెంబరు, పాస్వర్డ్ కరెక్ట్ ఎంటర్ చేయాలి. మీకు మీరు అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు, నెవర్ అనుకోవచ్చు. మనకు అవసరం లేదు కాబట్టి నెవర్ అవుతున్నా. ఇక్కడ ఉంది కదా, వెల్కమ్ టు JNTH ఆన్లైన్ సర్వీస్ అప్లికేషన్, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక వ్యూ ప్రొఫైల్ ఉందిగా, ఇందులోకి వెళ్ళండి. ఇందులోకి వెళ్ళి ఇక్కడ మీకు వెరిఫై యువర్ ప్రొఫైల్ అంటే ఇక్కడ మీకు చూడండి, అంటే ప్లీజ్ వెరిఫై మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి, అదర్వైజ్ ఆన్లైన్ స్టూడెంట్ సర్వీస్ కెనాట్ బి యాక్సెస్డ్ అని ఖచ్చితంగా ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ మనకైతే వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ ఉందిగా ఈ రిజిస్ట్రేషన్, ఇప్పుడు నేను ఇంతకుముందు ఎంటర్ చేసిన మెయిల్ ఐడికి అయితే ఓటీపీ వెళ్తుంది. చూడండి, ఇక్కడ నేను గెట్ ఓటీపీ వస్తాను. చూడండి, మీకు కూడా మీరు చేసిన మెయిల్ ఐడికి మీకు ఓటీపీ వస్తుంది. అండ్ ఓటీపీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఓటీపీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ మీ మెయిల్ ఐడికి అయితే ఓటీపీ అయితే వెళ్తుంది. ఎంటర్ చేయండి.
అండ్ ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే మీరు నెక్స్ట్ ఇయర్ అప్లై చేసుకోవాలనుకోండి, నెక్స్ట్ ఇయర్ 2024 సంవత్సరం పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ వాళ్ళతోనైతే మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ అప్పుడు ₹500 ఫైన్ వేస్తుంది JNTH యూనివర్సిటీ. 2023 పాస్ అవుట్స్ అయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు అప్లై చేసుకోండి. మీకు వితిన్ 16 డేస్లో అయితే మీకైతే వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఓటీపీ అయితే వచ్చింది. సబ్మిట్ ఓటీపీ ఉంది, సబ్మిట్ నొక్కండి. ఓకే, ఈమెయిల్ ఐడి వెరిఫైడ్ వచ్చింది. ప్లీజ్ వెరిఫై మొబైల్ నెంబర్. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయింది. మళ్ళీ ఒకసారి ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. దీనిలో మళ్ళీ ఆన్లైన్ సర్వీస్ ఉంది కదా, ఇది క్లిక్ చేసిన కింద ఒరిజినల్ డిగ్రీ ఇది ఉంది కదా, ఒరిజినల్ డిగ్రీని క్లిక్ చేయండి. ఒరిజినల్ డిగ్రీ క్లిక్ చేస్తే చూడండి, ఇన్ కాన్వకేషన్ ₹1 కూడా కట్టనవసరం లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ మీరు కాలేజీలో మనీ పే చేస్తారు కాబట్టి ₹1 కూడా కట్టనవసరం లేదు. కాబట్టి ఇక్కడ మీరు ఇక్కడ ఉంది కదా ఎంటర్ పీసీ నెంబర్, ఇక్కడ పీసీ నెంబర్ అయితే మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ పీసీ మీ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఈ పీసీలో రైట్ సైడ్లో మీకు ఇక్కడ నెంబర్ ఉంటుంది. 31తో స్టార్ట్ అవుతుంది, 50తో ఎండ్ అవుతుంది. ఆ నెంబర్ అయితే మీ దగ్గర ఉంటుంది కదా, ఆ నెంబర్ ఇక్కడ పీసీ ప్రొవిజనల్ సర్టిఫికేట్లో మీ దగ్గర రైట్ సైడ్లో పైకి టాప్లో పైకి ఉంటుంది. 31తో స్టార్ట్ అవుతుంది చూడండి, అదైతే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వెరిఫై ఉంది కదా, వెరిఫై నొక్కండి. మ్యాచ్ అయిపోయిందండి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మీకు ఒరిజినల్ డిగ్రీ అనేది మీకు ఇంటికి రావాలి కాబట్టి ఇక్కడ బై పోస్ట్ ఉంది కదా, బై పోస్ట్ నొక్కండి. ఇక్కడ చూస్ వన్ విత్ ఇన్ ద ఇండియా ఇంటర్నేషనల్, అంటే ఇక్కడ మన ఇండియా కాబట్టి విత్ ఇన్ ఇండియా అని. నెక్స్ట్ ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ అయితే మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ D1 డాటర్ ఆఫ్, అంటే ఇక్కడ నథింగ్ బట్ సన్ ఆఫ్, ఈ విధంగా ఉంది కదా, మీ ఆధార్ కార్డులో ఉంటుంది. ఓకేనా, మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ అయితే తప్పు ఇవ్వకండి, ఎందుకంటే నీట్గా ఎంటర్ చేయండి. ఓకేనా, కొంచెం వీడియో లెంతీ అవుతుంది, బట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుందండి. ఓకేనా, నెక్స్ట్ డోర్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది, అంటే మీ అడ్రస్ కానీ. నెక్స్ట్ స్ట్రీట్ కాలనీ, ఎలాంటి డౌట్స్ ఉన్నా కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయండి, ఆర్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ 2023 పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకుంటే మీకు ఒరిజినల్ డిగ్రీ వచ్చేస్తుంది. చాలామంది స్టూడెంట్స్కి తెలియదు కాబట్టి చెప్తున్నాను, ఎందుకంటే మీకు PCCMM కంటే ఇదే వాల్యూ కాబట్టి అందరూ అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా, ప్రతిదీ ఓకేనా. సబ్మిట్ అప్లికేషన్ ఉంది కదా, ఇక్కడ నొక్కేసేయండి, అయిపోతుంది. ఓకే, ఇక్కడ అప్లోడ్ ద పీసీ ఇమేజ్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఇమేజ్, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ పీసీ ఫోటో కూడా ఉండాలి. ఇక్కడ చూడండి 200 to 300 KB ఉండాలి. ఇక్కడ నేను ఆల్రెడీ పీసీ ఇమేజ్ అండ్
పాస్పోర్ట్ సైజ్ ఇమేజ్ అయితే నేను చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ పెట్టేసుకున్నాను. పీసీ ఫోటో, పీసీ అయితే పెట్టేసేయండి. అండ్ మీ అప్లోడ్ మీ పిక్ కూడా ఉండాలి. ఓకేనా, ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ యూ హ్యావ్ ఆల్రెడీ పేడ్ కాలేదు కాబట్టి మన డబ్బులని ఆల్రెడీ పీసీ సిఎంఎం ఓడి కలిపే కడతాం కాబట్టి 2023 పాస్వర్డ్ కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. నెక్స్ట్ సబ్మిట్ ఉంది కదా, ఇక్కడ సబ్మిట్ నొక్కేసేయండి. నొక్కేసిన తర్వాత అయిపోయింది. ఇక్కడ మనకు మొత్తం అయిపోయింది. ఒకసారి మనం ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకుందాం. అండ్ ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. మళ్ళీ ఇక్కడ క్లిక్ ఇయర్ అక్నాలజీ మనం రిసిప్ట్ లెక్క వస్తుంది, అది డౌన్లోడ్ చేసుకుందాం. ఓకేనా, మనకు క్లారిటీ ఉంటుంది. తర్వాత కూడా మనకి ఓకేనా, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద డౌన్లోడ్ క్లిక్ చేయండి. సరే, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, డౌన్లోడ్ క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ అవుతుంది. ఓకేనా, ఇది మీ అయిపోయిందండి. మీకైతే కాన్వకేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి మీరు అప్లై చేసి పెట్టుకోండి, మీకు ఇంటికి వచ్చేస్తుంది. దీన్ని మీకు ఇంకా ఓకేనా, ఈ విధంగా అయితే మీరైతే అప్లై చేయండి ఒరిజినల్ డిగ్రీకి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్.